హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. అగ్నిసాక్షి పార్ట్ 2 వెబ్ సిరీస్ సీజన్ 1 ఎపిసోడ్ నెంబర్ 5 రివ్యూ. శంకర్ సరిగా నిద్రపోలేకుంటాడు. నిద్రలో కూడా వాళ్ళందరూ వాళ్ళ వదినని అన్నని నిందించిన మాటలే గుర్తొస్తూ ఉంటే చాలా డిస్టర్బ్ అవుతాడు. నీ కుటుంబానికి మాయని మచ్చ వేసిపోయింది నీ వదిన, నీ చెల్లెలకి ఇంతకంటే మంచి సంబంధాలు రావు అని వాళ్ళు చెప్పిన మాటలే పదే పదే గుర్తుకొచ్చి చాలా డిస్టర్బ్ అవుతాడు నిద్రలో కూడా. ఆ కలలకు డిస్టర్బ్ అయిపోయి వెంటనే కోపంగా లేచి పక్కనే ఉన్న గన్ను తీసుకొని ఎదురుగా ఉన్న మనిషిని షూట్ చేయబోతాడు. ఎదురుగా వాళ్ళ తమ్ముడు వచ్చి ఉంటాడనమాట. అన్నయ్య అన్నయ్య నేను నీ తమ్ముడిని విజయ్ని అని చెప్తూ ఉంటాడు అతను. శంకర్ అలాగే గురి పెట్టి ఉంటాడనమాట. అన్నయ్య ఇంకా నీ గర్ల్ ఫ్రెండ్ నన్నే చూస్తోంది అంటాడు. గర్ల్ ఫ్రెండ్ అంటే తన గన్ అనమాట. గన్నునే గర్ల్ ఫ్రెండ్ అని వాళ్ళ తమ్ముడు ఎక్కిరిస్తూ ఉంటాడు. అన్నయ్య ఎందుకు ఇలాగ నువ్వు గన్నులు అవి ఇవి పక్కన పెట్టుకోవడం, అందరిలాగా నార్మల్గా నువ్వు కూడా ఏదైనా సినిమా మ్యాగజైన్స్ కానీ ఇలాగ నీ గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ కానీ పెట్టుకొని పక్కన పడుకోవచ్చు కదా అని సరదాగా అంటాడు. అయినా నువ్వు ఇక్కడ ఏంటి ఈ టైంలో అని శంకర్ అడుగుతాడు. నీ బైక్ కీస్ కావాలన్నయ్య అని చెప్తాడు. సరే అని బైక్ కీస్ ఇస్తాడు. తను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. జాగ్రత్తగా వెళ్ళు, హెల్మెట్ వేసుకుని వెళ్ళు అని చెప్తాడు శంకర్. హ్యావ్ ఎ నైస్ డ్రీమ్ విత్ యువర్ గన్ అన్నయ్య అని చెప్పి తను వెళ్ళిపోతాడు. తర్వాత తెల్లవారుతుంది. సూర్యుడు ఎంతో అందంగా ఉదయిస్తాడు. ఇంట్లో అందరూ టిఫిన్ పనులు చూస్తూ ఉంటారనమాట. వాళ్ళ నానమ్మ ఉంటుంది కదా, ఆమె చాలా స్ట్రిక్ట్. ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళే చేయాలి, మగవాళ్ళ పనులు మగవాళ్ళే చేయాలని. అంతలో పూరీలు పట్టుకొని విజయ్ వస్తూ ఉంటాడు. నువ్వు అక్కడ పెట్టు, వేరే వాళ్ళకి ఇవ్వు, ఆడవాళ్ళకి ఇవ్వు, నువ్వు నువ్వు చేయకూడదు ఇలాంటి పనులన్నీ అని చెప్తుంది. అదేంటి నానమ్మ, ఈ కాలంలో కూడా నువ్వు ఇలాగ ఆడ మగ పనులని ఎలా డిఫరెన్షియేట్ చేస్తావు అని అడుగుతాడు. అందులో ఆలోచించడానికి ఏముంది, ఎలా డిఫరెన్షియేట్ చేసేది ఏముంది, ఇంటి లోపల పనులు ఆడవాళ్ళు చేస్తారు, ఇంటి బయట వాళ్ళు మగవాళ్ళు చేస్తారు, ఇంటి బయట పనులు మగవాళ్ళు చేస్తారు అని చెప్తుంది ఆమె. ఎందుకంటే వాళ్ళ వదిన వల్ల వాళ్ళు చాలా బాధపడ్డారు కదా, అందుకని ఇక నుండి వాళ్ళ ఇంటికి వచ్చే కోడళ్ళు కానీ ఆ ఇంట్లోని ఆడపిల్లలు కానీ ఇంటి బయటకు వెళ్ళి పని చేయకూడదని ఆమె చాలా స్ట్రిక్ట్గా ఇప్పటి నుండే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అప్పుడు అక్కడికి శంకర్ వచ్చి నిన్న అలా జరిగినందుకు నేను మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను అంటాడు. నిన్న అంతే వాళ్ళు పెళ్ళిళ్ళ పేరమ్మ వాళ్ళు మాట్లాడి ఉంటారు కదా లాస్ట్ ఎపిసోడ్లో, వాళ్ళను కొట్టి తరిమేస్తాడు కదా ఇంట్లో నుండి. అంత ఆవేశపడి ఉండకూడదు నేను, అందరూ నా వల్ల ఎంతో బాధపడ్డారు ఇంట్లో అని క్షమాపణ చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ వచ్చి పర్వాలేదు నాన్న, నువ్వు చేసింది ఏం తప్పు కాదు, వాళ్ళ అన్న మాటలకి నువ్వు రియాక్ట్ అయ్యావు, కానీ నేను నిజంగా చెప్పాలంటే నీకు అంత ఆవేశం మంచిది కాదు నాన్న, ఆవేశం తగ్గించుకోవాలి నువ్వు అని చెప్తుంది. శంకర్ కూడా టిఫిన్కి కూర్చుంటాడు. ఇంట్లో తనకు కాల్ వస్తుంది. అర్జెంటుగా వెళ్ళాలన్నానమ్మా, నేను వెళ్ళొస్తాను, టిఫిన్ ఎక్కడైనా బయట చేస్తాను నేను వెళ్ళిపోతాడు శంకర్. ఇక్కడ గౌరీ ఇంట్లో, గౌరీ కూడా తను జాబ్కి వెళ్తూ ఉంటుంది కదా, డెలివరీ గర్ల్ లాగా అక్కడ రెడీ అవుతూ వాళ్ళ తమ్ముడితో మాట్లాడుతూ ఉంటుంది. సరదాగా వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే వాళ్ళ పిన్ని చెప్తుంది, గౌరీ నీకు ఈ మధ్యన చాలా కోపం ఎక్కువైపోయింది, అంత కోపం పడికిరాదు అమ్మాయికి అంటుంది. కోపం మంచిది కాదు అని మామూలుగా చెప్పు పిన్ని, అమ్మాయికి మంచిది కాదని ఎందుకు చెప్తావు, అబ్బాయిలు మాత్రం కోపడచ్చా అంటుంది. ప్రపంచంలో జరిగే గలీజు పనులన్నీ ఆడవాళ్ళకే కదా పిన్ని జరుగుతాయి, మరి కోపడకుండా ఏం చేయాలి ఆడవాళ్ళు అంటుంది. ఆడవాళ్ళు ఏదన్నా చేయకూడదు, ఆడవాళ్ళు చేసింది తప్పు అంటే మాత్రం గౌరీ అస్సలు క్షమించదు ఎవరిని. గౌరీకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఆడవాళ్ళు ఎప్పుడు అలా పిరికిగా ఉండకూడదు పిన్ని, మారుతున్న కాలంతో పాటే ఆడవాళ్ళు కూడా కాళికాదేవిలాగా మారిపోవాలి. కాళికాదేవికి కోపం వచ్చిందంటే సాక్షాత్తు ఆ పరమశివుడు దిగి వస్తే కానీ తగ్గదు, కాబట్టి ప్రతి మగవాడు కూడా ఆడదాని కోపానికి భయపడాల్సిందే అంటుంది. మగవాళ్ళు ఎవరూ తప్పుడు పనులు చేయకుండా ఉండాలంటే ప్రతి ఒక్క ఆడది కాళికాదేవిలాగా మారాల్సిందే అని చెప్తుంది గౌరీ. ఇంకెప్పుడు ఆడపిల్లకు అణిగిమణిగి ఉండాలని సలహాలు మాత్రం చెప్పొద్దు పిన్ని, ఎప్పుడు అణిగిమణి ఉండకూడదు. మన ఆడవాళ్ళ శక్తిని సాంప్రదాయాన్ని ఏనాడో ఆ కాళికాదేవి మనకు ఆల్రెడీ చూపించింది, మనమే పాటించడం లేదు అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ పిన్ని నువ్వు చెప్పేది వింటుంటే చాలా గర్వంగా ఉంది, కానీ మన సాంప్రదాయాలన్నీ వదులుకొని మనము బ్రతకలేం కదా బేట, నువ్వు రేపు ఏదైనా పెళ్లి చేసుకుని మీ అత్తారింటికి వెళ్తే అలా అక్కడ ఇలా మాట్లాడకూడదు అని చెప్తుంది. అదైతే నీ భయం అదే అయితే పిన్ని, నేను అసలు పెళ్ళే చేసుకోను, ఇది మాత్రం నువ్వు బాగా గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతుంది గౌరీ. అలా వెళ్ళిపోతున్న గౌరీని ఆపి వాళ్ళ చెల్లెలు, ఒకవేళ నువ్వు ప్రేమలో పడితే అని అడుగుతుంది. అప్పుడు గౌరీ ఒక్క క్షణం ఆగి, అస్సలు నేను ప్రేమలోనే పడను, నా మనసు నా కంట్రోల్లోనే ఉంటుందని ఇంకా చాలా గట్టిగా చెప్తుంది తన నిర్ణయం. గౌరీ వాళ్ళ పిన్ని, గౌరీ చెల్లెలు, గౌరీ తమ్ముడు వీళ్ళంతా బాగుంటారు, కానీ ఒక్క బాబాయ్ తప్ప ఆ ఇంట్లో అందరూ గౌరీతో చాలా ప్రేమగా ఉంటారు. గౌరీ తమ్ముడికి చెవి ఆపరేషన్ పెండింగ్లో ఉందన్నమాట. దానికోసం గౌరీ కష్టపడి డబ్బులు సంపాదించి కూడబెడుతూ ఉంటుంది. తర్వాత శంకర్ ఆటోలో తన పోలీస్ స్టేషన్కి వస్తాడనమాట. అక్కడ టీ కొట్టు అతను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ మీ జీప్ ఏమైంది సార్, మీరు ఆటోలో వచ్చారు అని అడుగుతాడు. మొహం మీద దెబ్బ కూడా ఉందేంటి సార్, సరే మీరు లోపలికి వెళ్ళండి, నేను చాయ్ పంపిస్తాను అని వెళ్ళిపోతాడు. ఆ దెబ్బ మొన్న గౌరీ కొట్టి ఉంటుంది కదా, అది ఆ దెబ్బ కారుని కూడా గౌరీ పాడు చేసేసింది కాబట్టి తను కోపంగా వెళ్ళిపోతాడు లోపలికి. పోలీస్ స్టేషన్ లోపల కూడా అంతా గాయం గురించి అడుగుతూ ఉంటారు, జీప్ గురించి, గాయం గురించి. శంకర్కి చాలా కోపం వస్తుంది. అద్దం దగ్గరికి వెళ్ళి ఈసారి ఆ పిల్ల కానీ కనపడిందో ఆ పిల్ల పని చెప్తాను అని మనసులో అనుకుంటాడు. గౌరీ ఫుడ్ డెలివరీ చేయడానికి పోలీస్ స్టేషన్కే వస్తుందన్నమాట. ఆ పోలీస్ స్టేషన్ చూసి, ఈ రోజైతే ఫుడ్ డెలివరీ ఇస్తున్నాను ఇక్కడ, ఫుడ్ డెలివరీ గర్ల్ లాగా, ఏదో ఒకరోజు ఇక్కడికే నేను పోలీస్గా వస్తాను ఈ పోలీస్ స్టేషన్కి అనుకుని సంతోషంగా సంబరంగా లోపలికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి, మేడం ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు ఫుడ్ డెలివరీ ఇవ్వాలి అని అడుగుతుంది. ఇవ్వడానికి ఎస్ఐ సాంబశివరావు క్యాబిన్కి వెళ్తుందన్నమాట. అక్కడ ఇందాక లోపలన్నీ విగ్రహాలు పెట్టిస్తూ ఉంటారు, చాలా విగ్రహాలు ఉంటాయి. బయటంతా వర్షం పడుతుందని వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లో పెట్టారనమాట.
ఆ విగ్రహాలను చూసి వావ్! మీ పోలీస్ స్టేషన్ అంటే ఏదో గన్నులు, తుపాకీలతో ఉంటుందనుకున్నాను. మంచి మంచి విగ్రహాలు, అందమైన బొమ్మలు ఉన్నాయే అంటుంది గౌరి. అవన్నీ స్మగ్లర్ల దగ్గర నుండి చాలా కష్టపడి మేము రికవరీ చేశాము అని చెప్తాడు. ఓహ్! అవునా! సూపర్ అంటుంది. అప్పుడు ఇవన్నీ 500 ఏళ్ల నాటి విగ్రహాలు ఒక్కొక్క దాని విలువ లక్షల్లో ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు ఎందుకో నవ్వుతుందనమాట. పకపకా నవ్వుతుంది గౌరి. లక్షలు పెడితే కొత్త విగ్రహాలే వస్తాయి కదండీ సార్! 500 ఏళ్ల నాటి పాత విగ్రహాల కోసం మీరు లక్షలు అంటున్నారా అని నవ్వుతుందనమాట. ఆయన అట్లే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఆ ఎస్ఐ. మళ్ళీ దగ్గరికి వెళ్ళి సార్ నా జోక్‌కి మీరు బాగా అర్థమైనట్టుగా లేదు నా జోక్ మీకు అంటుంది. అప్పుడు ఆ ఎస్ఐ మా స్టేషన్‌లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవారు చాలా తక్కువగా ఉన్నారు అంటాడు. ఇంకా మా సార్‌ని చూసారంటే అంటే అతనేమన్నా సైకోనా అంటుంది. కాదు సైకోకి చాలా తక్కువ అంటాడు. అంటే కోపిష్టా అంటే అది కూడా ఉంది కోపం కూడా ఉంది అంటే మంచోడా అంటే చాలా చాలా మంచోడు అని చెప్తాడు. ఎస్ఐ సరే అని చెప్పి ఇదిగో నీ డబ్బులు అనేసి 500 ఇస్తాడనమాట. సమోసా 100లే సార్ నా దగ్గర 500కి చిల్లర అస్సలు లేదు అని అంటుందనమాట. సరే ఇక్కడే ఉండు నేను తీసుకొస్తానని ఎస్ఐ బయటికెళ్తాడు. అప్పుడు గౌరీ ఇంకా అక్కడ గ్యాప్‌లో అక్కడున్న బొమ్మలతో మాట్లాడుతూ వాటికి నమస్తే పెడుతూ చాలా ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అక్కడున్న బొమ్మల్లాగే తను కూడా ఫోజులు ఇస్తూ ఉంటుంది. ఇంతలో శంకర్ సాంబా అని అక్కడికొస్తాడు. అలాగే బొమ్మలాగా శిల్పంలాగా నిలబడిపోతుంది గౌరి అక్కడే. అక్కడ సాంబా ఉండకపోవడంతో ఆ విగ్రహాలన్నీ ఒకసారి అలా ఒక లుక్ వేస్తాడనమాట శంకర్. కానీ ఏదో తేడాగా అనిపిస్తుంది. మళ్ళీ వెనక్కొచ్చి చిన్నగా చూడబోతాడు. అక్కడ గౌరీ ఉంటుంది కదా! కనిపెడతాడేమో అని అనుకునే లోపలే సాంబా పిలుస్తాడని బయట నుండి. సార్ వచ్చింది సార్ మీకు కావాల్సినదని బయట నుండి పిలుస్తాడు. సరే అని వెళ్ళిపోబోతూ ఉంటాడు. హచి అని తుమ్మేస్తుందనమాట. వెంటనే తుమ్మొస్తుంది గౌరికి. శంకర్ వెనక్కి తిరిగి వచ్చి బొమ్మలంతా మళ్ళీ పరిశీలిస్తాడనమాట. మధ్యలో ఆ బొమ్మల్లాగా ఫోజ్ పెట్టి గౌరీ ఉంటుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని కోపంగా అంటాడు. మీరు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు? నేను బొమ్మని కదా అంటుంది గౌరి. నీ నాటకాలు చాలు మర్యాదగా బయటికి వెళ్ళు లేదంటే జైల్లో కూర్చుంటావంటాడు. శంకర్ అలా కోపంగా చెప్పేసరికి గౌరీ భయంతో సారీ సార్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఆ వెళ్ళిపోవడంలో కూడా 4, 5 బొమ్మల్ని కింద పడేస్తుంది. అన్ని ముక్కలు ముక్కలు అయిపోతాయన్నమాట. ఇంకా అది చూసి శంకర్కి చాలా కోపం వస్తుంది. గౌరీ చాలా భయపడిపోతుంది. ఇంకా ఏమరుస్తాడో ఏమో అనుకుంటూ వణికిపోయినట్లుగా యాక్ట్ చేస్తుంది గౌరీ. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు అగ్నిసాక్షి ఎపిసోడ్స్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి రివ్యూస్, బిగ్ బాస్ అప్డేట్స్, వెబ్ సిరీస్, సీరియల్స్ ఇవన్నీ రివ్యూస్ చెప్పుకుందాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే రీచ్ అవుతుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకున్నారంటే. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.